హాయ్ ఫ్రెండ్స్, హాయ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ హరిరాజు గేడే. ఫ్రెండ్స్, ఇవాళ బుధవారం నైట్ 11 అవుతుంది. తెల్లారితే క్రిస్మస్ గురువారం. నేను ఇప్పుడు కొవ్వూరు బ్రిడ్జి మీద ఉన్నాను. అటు కొవ్వూరు, ఇటు రాజమండ్రి మధ్య బ్రిడ్జి. ఈ బ్రిడ్జికి కనపడుతున్న లారీ ఏదైతే ఉందో, మా ముందు వెళ్తున్న లారీని డ్యాష్ ఇవ్వడం వల్ల ఆ లారీలో ఉన్న ఐరన్ రాడ్లు ఏవైతే ఉన్నాయో అవి మా కారు మీద పడి మాకు డ్యామేజ్ జరిగింది. మా కారుకు బాగా డ్యామేజ్ జరిగింది. మాకైతే ఏం జరగలేదు. నాకు కానీ మా సార్కి కానీ ఏం అవ్వలేదు. ఇంకొద్దిగా గట్టిగా కానీ అన్నీ కానీ పడింటే ఏమైనా జరిగేది మాకు. సో మేమైతే ప్రజెంట్ సేఫ్, ఏం జరగల. కానీ మా కారు మటుకు డ్యామేజ్ జరిగింది. ఇది మా కారు. చూడండి ఫ్రెండ్స్, మా కారుని చూపిస్తున్న ఫ్రంట్ ఇక్కడ జరిగింది మాకు డ్యామేజ్. అడుగుతున్నాను మా సార్, ఏం జరిగింది, లోపల మనం వెళ్తామా లేదా అని చెక్ చేస్తున్నారు సార్. మనం వెళ్ళగలుగుతామా లేదా, మళ్ళీ కార్ రన్నింగ్ అవుతుందా లేదా అనేసి. ఈ కూలింట్ వాటర్ ఆయిల్ ఉంటాయి కదా, అవి కారుతున్నాయి అన్నమాట. డబ్బా పగిలింది అది. సో ఇది మన కొవ్వూరు బ్రిడ్జి. ఇది మామూలుగా అయితే ఇదండి ఆ రాడ్లు. ఇది లోడు. ఈ లోడ్ వేసుకుని తను విజయవాడ వైపు వెళ్తున్నాడు. మేము కూడా విజయవాడ వెళ్తున్నాం కదా, తన వెనకల మనం ఉన్నాం. ఇంత పెద్ద లోడ్ వేసుకొని వెళ్తున్నాడు. అతను అటుపక్క నుంచి వెళ్తూ వీటికి డ్యాష్ ఇచ్చేసరికి ఇవి వచ్చి మా మీద పడ్డాయి. డైరెక్ట్గా మా మీద పడలే, ఇవి కింద పడి ఎగురుకుంటూ వచ్చి మమ్మల్ని ఆ కారు ఫ్రంట్ అయితే గుద్దాయి అన్నమాట. ఫ్రెండ్స్, మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా మన ముందు ఏం జరుగుతుందో వెనకేం జరుగుతుందో కూడా తెలియట్లేదు. వాళ్ళు డాష్ ఇచ్చుకొని మధ్యలో మనం ఇదైపోయాము. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది వన్ వే, కానీ అటుపక్క ఇంకోటి ఉంటుంది. అంటే కాకినాడకి, రాజమండ్రికి వెళ్ళే వాళ్ళకి, విజయవాడకి వెళ్ళే వాళ్ళకి వేరే సపరేట్ అటు ఇటు ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఏం జరిగింది, అక్కడ అటుపక్క వర్క్ జరుగుతుందని చెప్పి రెండు ఒకే దాని మీద పంపించారు. విజయవాడకి వెళ్ళే వాళ్ళు, ఇటు రాజమండ్రి, కాకినాడ వెళ్ళే వాళ్ళు, విశాఖపట్నం వెళ్ళే వాళ్ళకి అన్నీ ఒకే దాని మీద. ఇందులో ఎవరిది మిస్టేక్ అనుకోవాలి? నైట్ పూటే అటుపక్క వర్క్ జరగాల, పగలపూట చేసుకోవచ్చు కదా అటుపక్క వర్క్. లారీలకి నైట్ పూటే పర్మిషన్ ఉంటుంది, వాళ్ళేమో నైటే వస్తారు. ఇతను డ్రైవరు, నేను కరెక్ట్గానే వెళ్తున్నాను, నాదేం తప్పు ఉంది, అతను లోడ్ వేసుకొని వెళ్తున్నాడు, నాదేముంది అని అతను నా మార్జిన్లో నేను వెళ్తున్నాను కదా అని అతను అంటున్నాడు. వైట్ లైన్ కరెక్ట్గా చూసుకొని వెళ్తున్నాను నేను అని అతను అంటున్నాడు. ఇది తన లారీ. ఇది తను ఏదో తీసుకొని వెళ్తున్నారు, ఎండుమిర్చి అనుకుంటా. ఇవి రాడ్ అక్కడ నుండి ఈయన లాక్కుంటూ వచ్చేసాడు చూడండి. ఒక్కసారిగా డ్యాష్ ఇవ్వడం వల్ల అక్కడ నుండి లాక్కుంటూ ఆ ఐరన్ యాడ్, ఇంకా మా వెనకల ఇంకే కార్లు లేకపోవడం వల్ల చిన్న డ్యామేజే జరిగింది, లేదంటే ఇంకా పెద్ద డ్యామేజ్ జరిగేది. ఇది అతని లారీ. జాగ్రత్త ఫ్రెండ్స్, నైట్ పూట జర్నీ చేసే వాళ్ళకి ఒకటే, జాగ్రత్తగా వెళ్ళండి. ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా చూసారా, ఇవాళ నాకు ఎక్స్పీరియన్స్, నాకు ఎప్పుడు లేదు ఇలాగా. ఫస్ట్ టైం నాకు నేను టెన్షన్ పడ్డాను. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. నైట్ జర్నీ చేసేవాళ్ళు జాగ్రత్తగా చేయండి. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి.
ఇకపోతే ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇది ఈ లారీ. వాళ్ళిద్దరు మాటలు వింటే నాదేముంది అని ఇద్దరు అంటున్నారు. ఇంకెవరిది ఏ తప్పు లేకుండానే ఇలా జరుగుతూ ఉంటుందా? ఏదో జరుగుతుంది ఇక్కడ. ఈ 3 తప్పులు, అటుపక్కకి వెళ్ళాల్సినవి ఇటుపక్కకి ఒకే దాని మీద రావడం వల్ల అదొక తప్పు. నైట్ పూట ఇంత హెవీ లోడ్తో వెళ్ళడం అదొక తప్పు. ఇది ఇక్కడ ఎవరిది తప్పు పట్టాలి? జాగ్రత్త ఫ్రెండ్స్, అందరూ డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ కూడా జాగ్రత్త. డ్రైవర్లందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్, గుడ్ నైట్.